నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కుసుమాస్ ఫ్యాషన్స్ అండ్ బోటిక్ సెంటర్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బోనుదుర్గ, ఎమ్మెల్యే దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్, నాగసత్యలత మాట్లాడుతూ శ్రీ కుసుమాస్ ఫ్యాషన్స్ అండ్ బోటిక్ సెంటర్ని ఒంగోలు నగరంలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేయబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. నిర్వాహకులు బోనుదుర్గాని, ఎమ్మెల్యే దామచల జనార్దన్, నాగసత్యలత అభినందించారు. బిగ్గా ఓపెన్ చేసిన కుసుమాస్ ఫ్యాషన్ అంతా బొటిక్ అంతా ఓపెన్ చేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్ని రకాల స్టిచ్చింగ్ కానీ, టైలరింగ్ కానీ, శారీస్ వెళ్ళి అంతా చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ప్రారంభించాం. ఈరోజు ఎన్నో బొటిక్లు ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ తోటి మంచి వాళ్ళకి ఇలా ఓపెన్ చేశారు. తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. లేటెస్ట్గా ఉన్నాయి, ఎందుకంటే మహిళలకి సెలవులు ఈ మాట తెలవదు. లేటెస్ట్గా ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా అవి ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టిందో ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. ఇవాళ ముందుగా దామచల జనార్దన్ సార్కి, అలాగే సత్యలత గారికి ఈ బొటిక్ ఓపెనింగ్ వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుర్గా తరఫున, నా తరఫు నుంచి కూడా, అందరి తరఫు నుంచి. ఈ బొటిక్లో మగ్గం వర్క్, స్టిచ్చింగ్ వర్క్, లేడీస్కి అందరూ వాళ్ళ మొహాలు ఇలా వెలిగిపోతున్నాయి అంటే లేడీస్కి ఇష్టమైంది ఈ టాపిక్ కాబట్టి. సో అందరం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము. ఈ బొటిక్ సక్సెస్ఫుల్ అవ్వాలని అందరూ మన దుర్గాని ట్రెండీ బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటుంది, స్టిచ్చింగ్ బ్లౌజెస్ అన్నీ చూస్తున్నారు. సో మీరందరూ కూడా ఇక్కడికి వస్తే మీకు కూడా అలాంటి బ్లౌజెస్ మగ్గం వర్క్, స్టిచ్చింగ్ చేసేస్తుంది దుర్గా. సో మా సత్యలత తరఫు గారి నుంచి, మా తరఫు నుంచి కూడా మీ అందరికి ఇది రిక్వెస్ట్. వి విష్ ఆల్ ద బెస్ట్. సహచర రాజకీయ నాయకురాలు ఓపెన్ చేసినటువంటి కుసుమాస్ బొటిక్ని దామచల జనార్దన్ రావు గారు, వారి
సతీమణి రామచంద్ర సత్యలత గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అయితే ఇది స్టార్ట్ చేసిందో ఆ ఉద్దేశం నెరవేరి ఇంకా ముందుకు పోయి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్గా ఇంకా ఒక 10 మందికి పని చూపించేలాగా ఈ బొటిక్ ఎదగాలని నేను దుర్గను ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా అందరికీ నమస్కారం చేస్తూ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అధునాతనమైన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా చీము పట్టిన పెంక్రియాస్ కుట్టు కోత లేకుండా చికిత్స నిర్వహించడం జరిగిందని శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని అరవింద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ మందలరావు నరేంద్రబాబు ఈ అధునాతనమైన శస్త్రచికిత్స యొక్క వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 25వ తేదీన ఓ 35 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఒంగోలులోని అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రాగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్యాంక్రియాస్ కి చీము పట్టినట్టు తెలిపారు. దీంతో చీము పట్టిన ప్యాంక్రియాస్ కి అధునాతనమైన ఎండోస్కోపీ ద్వారా కుట్టు కోత లేకుండా చీము మొత్తం తీయడం జరిగిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ భానుతేజ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ రమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మీరు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఇవాళ మనం ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి, ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి, దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అక్టోబర్ 24న మన దగ్గరికి ఒక 35 ఏళ్ల యువకుడు వచ్చున్నాడు. తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు. తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చున్నాడు. నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ వల్ల తనకి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగులలాగా ఫామ్ అయింది. దాన్ని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు. దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం, పెయిన్ రావడం, తిన్నది వంటగా పట్టకపోవడం, కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం, క్రమేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది. సో మనం ఏం చేసాము, దానికి ఆ నీటి గుళ్ళకి 2 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఒకటేంటి, సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా, అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటి గుళ్ళని, ఆ చీము గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం కానీ, తద్వారా రికవరీ అనేది డిలే అవ్వటం కానీ జరగచ్చు. ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రోస్టమీ అనే పద్ధతి ద్వారా, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ చీము గుళ్ళని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీము గుళ్ళ లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైడ్మెంట్ అనేది చేసేసాం. దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఇది టోటల్ ఒక 2 సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా. 3rd సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీము మొత్తం పోయి పేషెంట్ 100% రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు. పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి 3 రోజులు మాత్రమే. అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే 1 నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా 4 కేజీలు పెరుగున్నాడు. దట్ ఈస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ప్యాంక్రిటైటిస్ పేషెంట్ అనమాట. కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఏంటి అంటే, మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి. సో ఇలా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనస్థీషియా డాక్టర్ నేను. ఈ ప్రొసీజర్ అనేది ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి
బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్. దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గాన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు. అదే ఒక ఎండోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయటం అనేది ఇది చాలా రేర్గా జరిగే ప్రొసీజర్. అన్ని పెద్ద పెద్ద ఊర్లు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ, న్యూఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్. అలాంటి ప్రొసీజరు ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యులకు కానీ ఇది చాలా ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది. సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకోమని జనాలకు నేను తెలియజేస్తున్నాను. సో ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి, మన అనేది అంతా కూడా ఆ కులిపోయిన పార్ట్ అనమాట, దాన్ని నెక్రోజం అంటారు. సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేసాం. ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్, ఆ లోపల ఉన్న చీముగులలోకి ఒకటి, కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి లోపల కులిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట. ఇది కులిపోయిన పార్ట్. దీన్ని మనం ఏం చేసాము, ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిబ్రెడ్మెంట్ అని చేసాం. అంటే ఇప్పుడు మనకి షుగర్, డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తామో అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది. అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాస్టమీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమ్మీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ ఎర్లీ రికవరీ. అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక 4 hours తర్వాతనే పేషెంట్ నడవటం అనేది జరుగుతుంది. అండ్ 1 day తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది. జ్వరం, వెయిట్ లాస్ అనేవి కంప్లీట్గా 0 అవ్వటం అనేది జరుగుతుంది. బరువు పెరగటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్ వల్ల ఇది. అండ్ ఈ సమావేశం పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉండుంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పేషెంట్కి ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము. అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం. అది ఒక్కసారి తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు. షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది కానీ అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకవేళ ఏమన్నా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. తినిన తర్వాత వాంతులు అవ్వడం, బరువు తగ్గిపోవడం, కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కడుపు నొప్పి తీవ్రత అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అంటే పేషెంట్ కరెక్ట్గా కూర్చోలేకపోతుంటాడు. బెడ్ మీద మెలకలు తిరిగిపోతూ ఉంటాడు. అంత సివియర్ పెయిన్ తోటి వస్తుంటాడు, రావచ్చు అన్నమాట. సో ప్యాంక్రియాటిస్ అనేది వీటన్నిటిలో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం, వీటన్నిటి వల్ల ప్యాంక్రియాటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. ప్యాంక్రియాటిస్ అంటే ఏంటి అంటే క్లోమగ్రంథి యొక్క వాపు. క్లోమగ్రంథి మామూలుగా బాడీలో చేసే పని ఏంటి అంటే షుగర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేలాగా ఆల్కలైన్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది చిన్న పేగులు. సో ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య కారణం అడ్వర్టైజ్మెంట్ కన్నా ఎక్కువ మెయిన్గా అవగాహన కల్పించడం కోసం. సో ఇలాంటి పెద్ద ప్రొసీజర్స్ మన ఒంగోలు లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు. ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది. చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు. రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు. అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది. పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతకం. సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసేబిలిటీ ఉంటుంది, ప్రాణాంతకం కూడా.
సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు, స్టమక్, ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు. స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి. ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చేయడం జరిగింది. స్టెంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి కాంప్లికేషను జరగలేదు. అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్. మెట్రోస్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక 4-5 స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు. అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజరు మన ఒంగోలులో సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్ ప్రారంభోత్సవ మహోత్సవం ఒంగోలులో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే పిఎన్ విజయ్ కుమార్, ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. సందర్భంగా ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగాడ్ సుజాత హాజరయ్యారు. షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేష్ తీర్న మాట్లాడుతూ 38వ షోరూమ్ ను ఒంగోలులో ప్రారంభించినట్లు తెలిపారు. మరొక డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని సాంప్రదాయ కలెక్షన్లను అతి తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచామని అన్నారు. నాణ్యతకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్లు రాకేష్, కేశవులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కొనుగోలుదారులతో షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి షాపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, వెంకటరమణ హాస్పిటల్ డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ జీవన్ చీటితోటి ఇతరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇది 39th షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం.
వాళ్ళకి వెంకటేష్, రాజు గారు, ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా 38 షోరూములు పెట్టుకొని అదేవిధంగా 39వ షోరూమ్ మన ఒంగోలులో పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర ఒంగోలు వాళ్ళకే 250 మందికి అకామిడేషన్ చేయటం. ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర 250-200 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు 25,000 ఎస్ఎఫ్టీలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు. దీంట్లో సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్, లేడీస్ అయితేమి, జెంట్స్ అయితేమి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం, వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోలులో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోలులో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నామో అందరం మా పూర్తి సహకారం ఉంటుంది. పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి. తప్పకుండా ఇది ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ 39 తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్. షాప్లో ఇన్ని 39 అంటేనే అర్థమవుతుంది. మరి సౌత్ ఇండియాలో ఇన్ని షాప్స్ అంటే ఓన్లీ రెండు స్టేట్స్లోనే మరి 39 షాపులు అంటే అది మరి వీళ్ళకి ఆ మెరుగులు కూడా తెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. అది అందరికీ అతి దగ్గరలో బస్ స్టాండ్కి దగ్గరగా ఏర్పాటు, ప్రజలందరికీ దగ్గరగా ఏర్పాటు రీజనబుల్ ప్రైస్ ప్రజలందరికీ ఉద్యోగ అవకాశం కూడా షాపు 39వ షాపు జిల్లాభివృద్ధి నేను అఫ్కోర్స్ ఒంగోలు ప్రజానీకానికి సుపరిచితమైనటువంటి మనిషిని. నా పేరు నిడమానూరు నాగేశ్వరరావు, క్విజ్ కాలేజీ చైర్మన్ని. దాదాపు 2002 నుంచి ఇప్పటి వరకు క్విజ్ కాలేజీకి సంబంధించినటువంటి చైర్మన్గా అనేక కార్యక్రమాలు, వాళ్ళ వేల మంది విద్యార్థులు మా ద్వారా బయటకు వెళ్ళడం. అందువల్ల మనకి నాట్ ఓన్లీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా దాదాపు మేము సుపరిచితులము. ఇక్కడ టౌన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి అక్కడ మీ దగ్గర చదివాడండి, స్కూల్స్ ఉన్నాయి, మనకి కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఫార్మసీ కాలేజెస్. అందువల్ల ఆ రకంగా నేను సుపరిచితం. అలాగే ఇప్పుడు ఈ మీడియా మిత్రులు ఉన్నారు, వీళ్ళంతా నాకు చాలా చిరకాలంగా అనేక సందర్భాల్లో 20 సంవత్సరాల నా లాంగ్ పీరియడ్లో ఎవ్రీ ఇయర్ వీళ్ళతో నాకు ఏదో మీటింగ్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రమోషన్ టు ది ఇన్స్టిట్యూషన్. అట్లా ఇవాళ ఎలా అయితే ఈ షాపింగ్ మాల్ ప్రమోషన్ గురించి ఎలా అయితే జరుగుతుందో ఆ రోజున ఇన్స్టిట్యూషన్స్ తాలూకు ప్రమోషన్ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంగా మీడియా మిత్రులందరూ, అలాగే ఈ జిల్లా ప్రజానీకం మాకు చాలా ఆప్తులు. అన్ని విషయాల్లో వాళ్ళ ఆశీర్వాదం. అట్లాగే ఇప్పుడు మా మనుమరాలు శ్రీలీల, ఈ అమ్మాయి నా కూతురు కూడా డాక్టర్. ఆమె గైనకాలజిస్ట్, అంటే వీళ్ళ మదర్. ఈమె కూడా డాక్టర్. ఇంకొక 2.5 months మ్యాక్సిమం, ఒక 2.5 నెలల్లో ఆమె MBBS పూర్తవుతుంది. సో అందువల్ల ఈ మధ్య కొంచెం సినిమాలు కూడా తగ్గించుకున్నాము, ఎందుకంటే ఆ చదువుకు కూడా న్యాయం చేయాలి. మరి ఇప్పుడు వచ్చినా కూడా ఇవాళ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినా కూడా రాత్రి ఇక్కడ పుస్తకాలు తీసుకొని చదువుకోవాల్సిన పరిస్థితి. సో తప్పదు ఆమెకి, ఎందుకంటే ఇష్టమై చేస్తాను. కష్టమైతే అసలు చేయమని కూడా చెప్పేవాళ్ళం కాదు. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అట్ ది సేమ్ టైం నాకు ఈ డాన్సింగ్ అండ్ సినిమా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి చెప్పింది. దానికి ఒక రకంగా మాట్లాడితే ఆమె కూడా చాలా మీటింగ్స్లో చెప్పుకుంటుంది. ఈ విషయంలో ఫ్యామిలీలో డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ దాదాపు ఒప్పుకోలేదు. ఒక మా తాతగారే డైనమిక్గా, లేదమ్మా నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు ఆ టాలెంట్ ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్, ఏమీ తప్పు లేదు, దేంట్లోనైనా సరే మనం ప్రావీణ్యత ఉండడం అనేది ఇంపార్టెంట్.
సినిమా ఫీల్డే తప్పు కాదు. ఇవాళ చూడండి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోయిన్సే కాదు, హీరోసే కాదు, అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా గొప్పగా చదువుకునే ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ స్పీచెస్ చూడండి ఎంత ఫ్లూయెంట్గా చక్కగా మాట్లాడగలుగుతున్నారో. పాత రోజుల్లో లాగా లేదు ఇవాళ సినిమా ప్రపంచం. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఆ వరల్డ్లో ఆమె ఎంటర్ అయింది. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో ఆమె మంచి భవిష్యత్తులోకి రావాలి. ఆమె మా ఆల్రెడీ యాక్ట్ చేసినటువంటి సినిమాలతో మిమ్మల్ని అందరినీ చాలా పలకరించింది. పర్టికులర్లీ భగవంత్ కేసరి, దాంట్లో బాలకృష్ణ గారితో చేసిన దాంట్లో కూడా బాగా మంచి చేసింది. అక్కడ మంచి యాక్షన్ ఓరియంటెడ్గా బాగా చేసింది. తర్వాత మహేష్ బాబు గారితో గుంటూరు కారం, అదే కుర్చీ మడత పెట్టి అలాంటివి కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు పుష్ప 2లో అదేదో మడతమే, అది దెబ్బలు పడతాయట. కిసిక్ అనేటువంటి పాటతోటి దెబ్బలు పడతాయో అని బాగుంది. రియల్లీ ఒక మంచి రిసీవింగ్, పబ్లిక్లో మంచి రిసీవింగ్. ఇవాళ పేపర్లో చూసినా కూడా వాళ్ళ పుష్ప 2 ఇట్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్డ్ కలెక్షన్ ఆఫ్ 1000 crores. మీకు అందరికీ తెలుసు. సో ఆ దిశగా ఆమె పయనిస్తున్నది. ఆమెకి మీ అందరి ఆశీస్సులు అందాలని, ఆశీస్సులతో ఆమె ఇంకా బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ అదే రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అదే హ్యాపీనెస్తో ఒక 10 చీరలు కొన్నామని ఇలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39th స్టోర్ ఈరోజు ఓపెన్ చేశామండి. వెరీ హ్యాపీ. ఎప్పటి నుంచో ఒంగోలులో పెట్టాలని మా కోరిక. సో ఫైనల్గా దేవుడు ఆశీస్సుల వల్ల ఇక్కడ పెట్టగలిగాం. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ వన్ స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్. వీ హ్యావ్ మోర్ దాన్ 1 lakh వెరైటీస్ అండి ఇక్కడ. సో ఎనీ ఒకేషన్, ఎనీ ఫెస్టివల్ ఆర్ ఎనీ సెలబ్రేషన్ థింగ్ యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎట్ సౌత్ ఇండియా వన్ సింగిల్ డెస్టినేషన్. సో వీ హ్యావ్ శారీస్ ఫ్రమ్ 159 దగ్గర నుంచి ఉన్నాయి అప్ టు 30,000 వరకు. సో ప్లీజ్ కమ్ సెలబ్రేట్ అండ్ షాప్ విత్ us. థ్యాంక్ యూ. విజయ్ గారితో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒంగోలులో. సో అలాగే ఒంగోలులో ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చే పండుగలకి, పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, అలానే ఉమెన్స్ వేర్. ఖచ్చితంగా అందరూ వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఒంగోలు ప్రజలందరికీ, ఇంకా చుట్టుపక్కల ఊర్లందరికీ విషెస్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి షోరూమ్లకి ఈ షోరూమ్ కూడా బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.